బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరో రామ్ చరణ్ కు సర్జరీ జరిగింది. రామ్ చరణ్ మణికట్టుకు సర్జరీ చేయబోతూ ఉన్నారు డాక్టర్లు. సర్జరీ కోసం ఇన్ఫాక్ట్ రామ్ చరణ్ కు సర్జరీ అనే అంశం ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతుంది. కారణం మాట్లాడుకుంటున్నాం. రామ్ చరణ్ మణికట్టుకు సర్జరీ చేయబోతున్నారు డాక్టర్లు. సర్జరీ కోసం రేపు కోయంబత్తూరుకి వెళ్ళబోతున్నారు రామ్ చరణ్. రామ్ చరణ్తో పాటు కోయంబత్తూరుకి వెళ్ళబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి, అలాగే భార్య ఆయన సతీమణి సురేఖ, అలాగే రామ్ చరణ్ సతీమణి ఉపాసన. కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో ఆపరేషన్ జరగనుంది. సర్జరీ అనంతరం కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోబోతూ ఉన్నారు రామ్ చరణ్. ఇప్పటికే తన సినిమా షూటింగ్లను పోస్ట్పోన్ చేశారు ఆయన. పెద్ద సినిమా షూటింగ్ టైంలో చేతికి ఫ్రాక్చర్ అయింది. సినిమా ఈవెంట్స్లోనూ చేతికి సపోర్ట్ బెల్ట్తో కనిపించారు రామ్ చరణ్. పరిస్థితి విషమించింది. కాస్త పరిస్థితి సివియర్గా మారింది. దీంతో సర్జరీ చేయబోతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఆయన ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉన్నారు. హీరో రామ్ చరణ్కు సర్జరీ జరిగింది. రామ్ చరణ్ మణికట్టుకు సర్జరీ చేయబోతూ ఉన్నట్లు ఇన్ఫ్యాక్ట్ రామ్ చరణ్ మణికట్టుకి సర్జరీ చేయబోతూ ఉన్నారు డాక్టర్లు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ప్రస్తుతం ఎన్ని గంటల బయలుదేరారు, మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ట్రీట్మెంట్ అయిన తర్వాత అంటే ఏమైనా స్కెడ్యూల్ ఉందా, లేకపోతే అసలు ఏం జరిగింది, మొత్తంగా ఎప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది? చిన్న రామ్ చరణ్ పెళ్లి సినిమా మూమెంట్ లో జరిగిన ఒక మైనర్ యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ తర్వాత అతనికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా పెళ్లికి సంబంధించిన సినిమా షూట్ లో కావచ్చు, లేకపోతే సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్ లో కూడా మోకాలికి కట్టుతో ఒక బ్యాండెడ్ సపోర్ట్ తో ఆయన పెద్ద ప్రమోషన్స్ అంతా చేసిన ఆహారం మనం చూసాం. అయితే ఇప్పటికే అది కొంత తిరిగి పెయిన్ వస్తుందనే నేపథ్యంలోనే కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రికి ఈ సాయంత్రం రామ్ చరణ్ బయలుదేరారు. రామ్ చరణ్ తో పాటు చిరంజీవి, అతని సతీమణి, అలాగే ఉపాసన కూడా బయలుదేరిన పరిస్థితి. నలుగురు కలిసి ఆయన కోయంబత్తూరుకి బయలుదేరారు. అయితే రేపు ఎల్లుండిలో సర్జరీ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎన్ని రోజులు అక్కడ ఉంచాలి, ఎన్ని రోజులు అక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది అనేది ఒక కోరిక రాలేదు. బట్ బహుశా మనకు అంచున్న సంవత్సరం దాదాపుగా 2 రోజుల పాటు ఆయన కోయంబత్తూరులో ఉంటారని ఒక సమాచారం అవుతుంది. గంగా ఆసుపత్రిలో వీళ్ళ కుటుంబానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర సర్జరీ చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఎన్ని రోజులు సినిమాలు చూసి దూరంగా ఉండాలి, ఎన్ని రోజులు కొంత అంటే ఫర్దర్ గా కూడా ఆయన కొన్ని సినిమాలకు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే దాదాపుగా మనకు అనుకున్న సమాచారం 6 weeks ఆయన రెస్ట్ లో ఉండాలనేది సమాచారం సర్జరీ తర్వాత. సో ఇప్పుడు సర్జరీ రేపు జరిగే అవకాశం ఉంది కాబట్టి సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఉండాలి, రెస్ట్ అక్కడ ఎన్ని రోజులు ఉండాలి అనేది ఒకటి. అంటే హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలి, ఇంట్లో కూడా ఎన్ని రోజులు ఉండాలి అనేది చూడాల్సిన పరిస్థితి. అది చూసుకున్న తర్వాతనే కానీ ఇంకా ఫర్దర్ సినిమాలకి ఆయన షూట్ లోకి అటెండ్ అయ్యే పరిస్థితి అయితే కనపడ్డాం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతం ఆయన కోయంబత్తూరుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హీరో రామ్ చరణ్కు సర్జరీ చేయబోతున్నారు డాక్టర్లు. రామ్ చరణ్ మణికట్టుకు సర్జరీ చేయబోతున్నారు వైద్యుడు. సర్జరీ కోసం రేపు కోయంబత్తూరుకు వెళ్ళబోతున్నారు రామ్ చరణ్. ఇన్ఫ్యాక్ట్ కోయంబత్తూరుకు వెళ్ళి అక్కడ ఆయన ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారు. రామ్ చరణ్తో పాటు కోయంబత్తూరుకి వెళ్ళబోతున్నారు చిరంజీవి, సురేఖ, ఉపాసన. ఇఫ్ యూ కెన్ గో త్రూ ద ఫుల్ ఫ్రేమ్, ఆ విజువల్స్ మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో ఆపరేషన్ జరగనుంది. ఇఫ్ పాసిబుల్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి, సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది విజువల్స్ అనేది. కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్ ఇంకా ఆపరేషన్ జరిగింది. సర్జరీ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోబోతూ ఉన్నారు ఆయన. ఇది అంశానికి సంబంధించి, ఎందుకంటే మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకుంటుగా ఆయనకి పెద్ద సినిమా షూటింగ్లో ఆయన మణికట్టుకి గాయమైంది. సో ఇప్పుడు ఆయన దానికి చికిత్స తీసుకోబోతూ ఉన్నారు. ప్రముఖ నటుడు రామ్ చరణ్ కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో మణికట్టుకు శస్త్రచికిత్స జరగనుంది, సర్జరీ జరగబోతుంది. పెద్ద సినిమా షూటింగ్ టైంలో ఆయన మణికట్టు గాయపడినప్పటికీ సినిమా ప్రమోషన్స్ కోసం
సర్జరీని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు ఆయన. అంటే ఎక్కడ జరిగిందంటే పెద్ద చిత్రంలో ఒక సీన్ ఉంటుంది, ఆయన కుస్తీ పడుతూ ఉంటారు. సో ఆ కుస్తీ సన్నివేశాల షూటింగ్లో మణికట్టు కార్టిలేజ్ టియర్ అంటూ ఉంటారు. ఆ కార్టిలేజ్కి టియర్ అయ్యింది అనేది. సో దీంతో కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్కి వెళ్ళబోతున్నారు. ఆర్థోపెడిక్ నిపుణుల బృందం, ఆర్థోపెడిక్ డాక్టర్స్ బృందం వాళ్ళ పర్యవేక్షణలో ఈ ట్రీట్మెంట్ జరగబోతుంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు కోయంబత్తూరుకు. ఇన్ఫ్యాక్ట్ చేరుకున్నారని చెప్పి తెలుస్తుంది, రిపోర్ట్స్ కొన్ని వాళ్ళు అక్కడికి చేరుకున్నారని చెప్తూ ఉన్నాయి. సో దిస్ షోస్ అ డెడికేషన్. అది ఒక హీరోనా లేకపోతే ఈ విషయం పక్కన పెడితే ఒక డెడికేటెడ్, ఒక ప్యాషనేటెడ్, ఒక ప్రొఫెషన్ని డెడికేషన్తో ప్యాషనేట్గా తీసుకున్నప్పుడు అక్కడ హీరోనా లేకపోతే హీరోయినా లేకపోతే సమ్ XYZ ప్రొఫెషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ షోస్ ఆ కంపషన్ అంటూ ఉంటారు కదా, దాన్ని ఎలాగైనా చేయాలి అనే కసి. సో వాట్ షుడ్ వీ లెర్న్? అఫ్కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి అవన్నీ పక్కన పెడితే ఒక ప్రొఫెషనల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఎదగాలి అనుకున్నప్పుడు దిస్ షోస్ ద కమిట్మెంట్. పెద్ద సినిమా ఎప్పుడు జరిగింది, ఎప్పుడు షూటింగ్ అయ్యింది. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ మనం చూసే ప్రమోషన్స్లో కూడా ఆయన ఇలా బ్యాండెడ్తోనే ఆ చేతిని అలా పట్టుకుని ఆ బ్యాగ్తో కనిపించారు. అండ్ లేటర్ ఆన్ పెద్ద రిలీజ్ అయ్యింది, ఇండస్ట్రీలో తన మార్క్ని క్రియేట్ చేసుకుంది. అండ్ లేటర్ ఆన్ ఇంకా దాని గురించి టాక్ జరుగుతూనే ఉంది. అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్కి వెళ్తూ ఉన్నారు. అంటే ఈ త్రూ అవుట్ ద పెద్ద జర్నీలో ఆ ఎంత పెయిన్ ఉంటుంది. సో దట్ షోస్ ఒక ఫ్యాన్గా ఆరాధిస్తారంటే కారణం యాక్టర్స్ వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కొన్ని. అఫ్కోర్స్ కొన్ని డెసిషన్స్ అలా అని చెప్పి ప్రతిసారి డిలే చేయకూడదు, ఎందుకంటే కొన్ని డెసిషన్స్ డిలే చేస్తున్న కొద్దీ అవి ఇంకా సివియారిటీ పెరిగిపోతూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం వెంటనే వీ హ్యావ్ టు గో త్రూ విత్ ద ట్రీట్మెంట్. దట్ ఆర్థోపెడిక్ ఇష్యూస్ కొన్ని అయితే డిలే చేస్తున్న కొద్దీ వాటి సివియారిటీ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ నాకన్నా బెస్ట్ డాక్టర్స్ మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చాలా వీడియోస్ మనకి సోషల్ మీడియాలో అవైలబిలిటీ ఉంటాయి. సో ఇప్పుడు ఈ యాక్టర్ కమిట్మెంట్ గురించి మాట్లాడుకుంటుంటారు చాలామంది. మనం చూస్తూ ఉంటాం, రామ్ చరణ్ కావచ్చు లేకపోతే బాలీవుడ్, టాలీవుడ్, వాట్ టు ఇట్ మే బి, ఒకవేళ ఏ గాయం జరిగినా కూడా, వాళ్ళకి ఏం జరిగినా కూడా దే గో త్రూ విత్ దట్ షూటింగ్, వెళ్ళిపోతూ ఉంటారు అంతే. సో దట్ షోస్ అ ప్యాషన్. అండ్ రీసెంట్గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సమంత మూవీలో సమంతకి సంబంధించి ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, మీకు గుర్తుందా? మా ఇల్లు బంగారం. ఆ మూవీలో యాక్షన్ సీన్ ఉంటుంది. సో యాక్షన్ సీన్లో బస్సులో ఉంటుంది. ఆ కాంబినేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు నేను ఈరోజు అంటున్న పాయింట్ అంటే దట్ ఈస్ వాట్ కమిట్మెంట్. ఒక ప్రొఫెషన్లో కమిటెడ్గా ఇఫ్ యూ గో త్రూ ద ప్యాషన్, ఆ కంపషన్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎలాగ వెళ్ళిపోతారంటే దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అంతే. ఐ థింక్ నందిని రెడ్డి అనుకుంటా మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, సమంత గురించి చెప్తూ ఉన్నప్పుడు, బస్సు సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆల్రెడీ డూప్ని అరేంజ్ చేశారట టు డూ దాట్. ఎందుకంటే బస్సు మీద ఇలా అక్కడ రాడ్డు పట్టుకొని కిటికీల నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఫైటింగ్, అక్కడ ఉన్న వాళ్ళని కొట్టాలి. అండ్ సమంత డిడ్ దాట్. డూప్ అవసరం లేకుండా ఒకసారి చేస్తానని చెప్పి సమంత చెప్పిన తర్వాత మొత్తం యూనిట్ షాక్ అయ్యారంట, క్యాన్ షీ డూ దట్ అని చెప్పి. అండ్ షీ సెడ్ ఐ కెన్ డూ దాట్, ఐ కెన్ డూ దిస్. సో ఉట్టుని ఆరాధించరు కదా యాక్టర్ను, యాక్ట్రెసెస్ను, హీరోయిన్స్, వాళ్ళ కంపాషన్, వాళ్ళ ప్యాషన్ అవన్నీ దాంట్లో పెడతారు కాబట్టి. సో దిస్ షోస్ అనదర్ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ వర్క్. తన కమిట్మెంట్, ఒక ప్రొఫెషన్ ఎంచుకున్న తర్వాత యూ హ్యావ్ టు గో త్రూ విత్ దాట్. అండ్ ఐ థింక్ బుచ్చిబాబు, డైరెక్టర్ బుచ్చి ఒక రోజు చెప్పినట్టు గుర్తు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ బ్యాటింగ్ స్టైల్ ఒకటి, అలా కొన్ని ఈక్వేషన్స్ అండ్ ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సెస్, ఆయన ఇవన్నీ కూడా. ఇన్ఫ్యాక్ట్ జూనియర్ ఎన్టీఆర్, వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్? అల్లు అర్జున్, వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్? అంటే ఉట్టుట్న అయిపోరు కదా, మెగాస్టార్ ఉట్టుట్న అయిపోలేరు, పవర్ స్టార్ ఉట్టుట్న అయిపోలేదు. దే గాన్ త్రూ విత్ ద టఫెస్ట్ ఫేజ్, కమిట్మెంట్తో. అల్లు అర్జున్, వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. గంగోత్రి నుంచి
పుష్ప వరకు వాట్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ఫ్యాక్ట్ రామ్ చరణ్ కూడా ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఈరోజు పెద్ద వరకు వాట్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్. RRR ఇట్స్ రోరింగ్ అంతే. జూనియర్ ఎన్టీఆర్ వెనకాల నుంచి అంటే వారసులుగా అడుగుపెట్టిన నవ్ దే హ్యావ్ దేర్ ఓన్ మార్క్. ఎంతమంది వారసులుగా రాలేదు, ఎంతమంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు, దో అది వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ అంతే డిసడ్వాంటేజ్ కూడా. బట్ అడ్వాంటేజ్ ఎక్కడ ఉంటుంది, ఎంట్రన్స్ ఈజీ ఉంటుంది. బట్ లేటర్ ఆన్ అందరూ ఇప్పుడు జెన్జీస్ ఎలా ఉన్నారు, నువ్వు నాకేం కాంటెంట్ ప్రజెంట్ చేస్తున్నావు, వెదర్ ఇట్ కుడ్ బి ఇన్ అవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ ఇన్ మూవీస్. సో ఎవరిని స్పేర్ చేయట్లేదు, ఎక్కడా స్పేర్ చేయట్లేదు. మీ 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 వారసత్వంగా మీరు వచ్చేస్తారంటే వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. మీరు కష్టపడి మీరు నిలదొక్కుంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఆర్ ఎల్స్ వీ హ్యావ్ అవర్ ఓన్ వే టు రెస్పాండ్. అండ్ రీసెంట్గా అఖిల్ రియాక్షన్స్ ఎన్ని రోజులు పట్టింది హిట్ కొట్టడానికి, అయ్యగారి నెంబర్ 1 చెప్పి అనిపించుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది. ఆ కామ్ స్టడీ కంపోజ్డ్. సో దట్ షోస్ ఒక ప్యాషన్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయని చెప్పడానికి. ఆయన కాస్త లెందియస్గా ఏవో చెప్పుకొచ్చాను. బట్ బాటమ్ లైన్ ఏంటంటే ఈరోజు రామ్ చరణ్ ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, అండ్ పెద్దలో వచ్చిన ఆ మణికట్టు గాయం షూటింగ్ కంటిన్యూ చేశారు, ప్రమోషన్స్కి వెళ్ళారు, ఎవ్రీథింగ్ వాజ్ డన్, మూవీ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత సర్జరీకి వెళ్ళారు. ఆర్థోపెడిక్ ఇష్యూస్ అంటే ఎముకలు కావచ్చు, బోన్స్ కావచ్చు, వాట్ ఇట్ మేబీ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు చిన్న అది పెద్దగా అయిపోతూ ఉంటాయి. ఆ పెయిన్ బేర్ చేయడం అది పడినవాడికి తెలుస్తుంది, చెప్పేవాడికన్నా పడేవాడికి తెలుస్తుంది. సో దట్ మీరేమనుకుంటూ ఉన్నారు. అండ్ వాట్ ద ఇన్స్పిరేషన్ స్టోరీ, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఇన్స్పిరేషన్ అనిపించిన స్టోరీ ఏంటి? హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ మే బీ. వాళ్ళ లైఫ్లో ఒక ప్రొఫెషనల్ ఎదిగిన తర్వాత ఒక ల్యాండ్ మార్క్గా వాళ్ళకి నిలిచిపోయిన తర్వాత మీ దృష్టిలో ఒక అభిమానిగా మీరు మారారంటే సంథింగ్ ఆర్ ది అదర్, ఏదో ఒక పాయింట్లో వాళ్ళు మీరు వాళ్ళని అడ్మైర్ చేసేలా మిమ్మల్ని మార్చిన పాయింట్ ఏంటి? ఇఫ్ యూ కెన్ షేర్ దాట్, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు కమెంట్ చేస్తే అది ఇంకెవరికైనా హెల్ప్ అవుట్ అవ్వచ్చేమో. హూ నోస్, ఒక డిఫరెన్స్ స్టోరీ మీకు తెలుస్తుంటుంది కదా. మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.